అద్దెకు వైద్య పట్టాలట. ఇప్పుడు నేను డాక్టర్ని, నాకు వచ్చిన వైద్య పట్టాన్ని రెంట్కి ఇస్తున్నట. ఇది ఏందో ఇది నాకు అర్థం కావట్లే. డాక్టర్ జేబులో కాసులు, యాక్టర్ చేతిలో రోగులు. చూడు ఎట్లుందో కథ. నేను డాక్టర్ చేసిన నా సర్టిఫికేట్ ఇంకోనికి అమ్ముతున్నా, రెంట్కి ఇస్తున్నా. అవతల ఉన్న డాక్టర్ కాదు, వాడు దొంగ, వాడు ఓన్లీ బిజినెస్ మ్యాన్, వాడు వ్యాపారం చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక మరి వాడు డాక్టర్ కానప్పుడు వాడు ట్రీట్మెంట్ ఏం చేశాడు? రోగిని చంపుతాడు వచ్చిన వాడిని. రాష్ట్రంలో జరుగుతున్నది అదే అట. ఎంత ఘోరం ఇది! ప్రైవేట్ ఆసుపత్రులకు సర్టిఫికెట్లు కిరాయికి ఇస్తున్న వైద్యులట. వాటితో అనుమతులు, దవాఖానాల నిర్వహణ, అసలైన వైద్యుడి స్థానంలో రోగులకు మరొకరి సేవలు. వాళ్లలో ఎంబీబీఎస్ చదవని వారు, అనర్హులు కూడా ఉన్నారట. ప్రజల ప్రాణాలతో చెలగాటం పట్టించుకొని వైద్య శాఖ అధికారులు. మేము మొన్నగా ఏవీస్ హాస్పిటల్ అని ఒకటి చేసినాం కదా, సేమ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో లేనోడు, వైద్యం చక్కగా రానోడు ఆపరేషన్లు చేస్తే ఏమైంది? ఇవాళ రాష్ట్రం అంతా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, మేం బాధితులమే. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. అంటే ఈజీ. ఇప్పుడు మన దగ్గర ఒక కొంత డబ్బు ఉండి ఒక 10 మంది కలిస్తే ఏం బిజినెస్ పెట్టాలంటే హాస్పిటల్ పెడదాం. మరి డాక్టర్లు ఎట్లా అంటే ఇది ఇట్లనే మొత్తం దోపిడీ. చాలామంది అంటుంటారు తెలంగాణ మెడికల్ హబ్ అని. ప్రైవేటు హాస్పిటల్లా దోపిడీ హబ్ ఇది. పైసలు ఉంటే ట్రీట్మెంట్ తొందరగానే దొరకడానికి అవకాశం ఉంది హైదరాబాద్లో. కానీ అదే సమయంలో దోపిడీకి అయితే చాలా పెద్ద మార్గం హైదరాబాద్ ఇది. ఇక్కడ మెడికల్గా చూడండి, చర్మ సంబంధ వ్యాధులకు సంబంధించి గచ్చిబౌలిలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు ఓ డెర్మటాలజిస్ట్ పేరిట వైద్య ఆరోగ్య శాఖకు ఒక దరఖాస్తు వచ్చిందట. స్కిన్ హాస్పిటల్ పెట్టాలి అని పెడుతున్నామని ఒక డెర్మటాలజిస్ట్ అప్లై చేసుకున్నట. ఎవరికి? వైద్య ఆరోగ్య శాఖకి. ఆ డెర్మటాలజిస్టు విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు అధికారులు పరిశీలించి అనుమతులు జారీ చేసిరట. ఆసుపత్రి కూడా ప్రారంభమైందట. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఆసుపత్రి ఏ వైద్యుడి పేరు మీద ఉందో ఆ వైద్యుడు అక్కడ వైద్య సేవలు అందించరు. సరిగ్గా చెప్పాలంటే సదరు డాక్టర్ గారు ఆ క్లినిక్ గుమ్మం కూడా తొక్కరు. ఎందుకంటే సదరు వైద్యుడు తన సర్టిఫికెట్లను, ఎంత ఘోరం అండి ఇది అసలు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు క్రిమినల్స్ కంటే AK-47తో కాల్చిపడేయాలి ఒక్కొక్కరిని. ఆ ఆసుపత్రి యాజమాన్యానికి నెలకు 50,000 అద్దెకిచ్చారట. అంటే ఆ డాక్టరు తన సర్టిఫికేట్ని రెంట్కి ఇచ్చిండు నెలకు 50,000కి. అందువల్ల ఆ వైద్యుడి స్థానంలో ఇంకెవరో ఆ క్లినిక్లో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ ఏంటి తన సర్టిఫికేట్లు అద్దెకి ఇవ్వడం ఏంటి అని విడ్డూరంగా అనిపిస్తున్నా ఇది నిజంగా నిజం. సాధారణంగా ఫార్మసీ పూర్తి చేసిన వారు తమ సర్టిఫికెట్లను మెడికల్ షాప్ నిర్వాహకులకు అద్దెకిస్తుంటారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇప్పుడు చాలా మెడికల్ షాప్ వాళ్ళు డిఫార్మసీ చేసిన వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని మెడికల్ షాపులు పెడుతుంటారు. కానీ అసలు ఆ సర్టిఫికెట్ ఓనర్ చదువుకున్న కోర్స్ చేసిన ఆ క్యాండిడేట్ అక్కడ ఉండడు. రెంట్కి ఇస్తారు నెలకు 10,000, 20,000, 30,000. సేమ్ డాక్టర్లది కూడా అట్లీస్ట్ అదన్నా ఒక భాగం. ఎందుకంటే డాక్టరే మెడిసిన్ రాస్తాడు కాబట్టి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇస్తాడు. కానీ ఇక్కడ డాక్టర్ సర్టిఫికెట్నే రెంట్కి ఇవ్వడం వల్ల దొంగల చేతిలోకి ఆ హాస్పిటల్ వెళ్తే ఇక ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది? కానీ వైద్యులు కూడా తమ సర్టిఫికెట్లను అద్దెకివ్వడం ఇటీవల అధికమైంది. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్లు ఇలా అద్దె సర్టిఫికెట్ల ఆధారంగా అనుమతి పొంది నడుస్తున్నాయి. ఎవరో వైద్యుడి పేరిట అనుమతి తీసుకొని ఆసుపత్రి పెట్టడం, మరెవరితోనో వైద్యం చేయించడం ఓ దందాగా మారిపోయింది. కొన్ని ఆసుపత్రుల్లో అసలు వైద్యుడి స్థానంలో అర్హత లేని వారు, వైద్య విద్య పూర్తి చేయని వారు కూడా చికిత్సలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హైత్నగర్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఈ తరహా ప్రైవేట్ ఆసుపత్రులు 30 ఉన్నాయట. ఇటీవల వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సంతాన సాఫల్య కేంద్రాల్లో తనిఖీలు చేస్తే ఓ డాక్టర్ పేరుతో అనుమతి తీసుకొని మరొకరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 50 వరకు ఫెర్టిలిటీ కేంద్రాలను అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చిరట. ఎంత ఘోరం అండి ఇది. ఇగో నిబంధనలు, గైడ్లైన్స్ ఏమున్నాయి? తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010-2012 ప్రకారం ప్రతి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్కు వైద్య ఆరోగ్య శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ సర్టిఫికెట్ను ప్రజలకు కనిపించేలా ఆసుపత్రిలో ప్రదర్శించాలి. ఎవరి పేరు మీద ఆసుపత్రి నమోదైందో ఆ వైద్యుడి పర్యవేక్షణలోనే ఆసుపత్రి పనిచేయాలి. అర్హత కలిగిన వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వివరాలు పేర్కొనాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956, ఎన్ఎంసీ యాక్ట్ 2019 ప్రకారం ప్రతి వైద్యుడు చెల్లుబాటు అయ్యే మెడికల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ప్రిస్క్రిప్షన్, సర్టిఫికేట్,
సైన్ బోర్డుపై ఆ నెంబర్ తప్పనిసరిగా చూపించాలి. పైసల కోసం ఇట్లా ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. ఎంత ఘోరం ఇది, దారుణం కదా. ఒక రకంగా వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళు హంతకులు. వీళ్ళు సర్టిఫికేట్ అమ్ముకున్నోడు, రెంట్కి ఇచ్చినోడు హంతకుడే, తీసుకొని హాస్పిటల్ పెట్టినోడు హంతకుడే.